అందుకే మన పురాణాల్లో కూడా మన దేవతలు కూడా స్త్రీలను ఎంతో గౌరవించారు. చూడండి, మనం ఏ దేవుడి పేరు తీసుకున్నా పార్వతీ పరమేశ్వరులు. ముందు పార్వతీదేవి, ఆ తర్వాతే పరమేశ్వరుడు. లక్ష్మీనారాయణులు లక్ష్మీనారాయణులు అని పిలుస్తాం, కానీ నారాయణుడు లక్ష్మీ అని పిలవం కదా. ముందు లక్ష్మీదేవి, ఆ తర్వాతే నారాయణుడు. అదేవిధంగా సరస్వతి బ్రహ్మదేవుడు. వాణి హిరణ్య గర్భులు అంటారు, కానీ హిరణ్య గర్భుడు వాణి అని పిలవరు కదా. సీతారాములు అని పిలుస్తారు, కానీ రాముడు సీత అని పిలవరు. రాధాకృష్ణ అని పిలుస్తారు, కానీ కృష్ణుడు రాధా అని పిలవరు. భార్య భర్త, ఆలు మొగడు, ఇలా తీసుకుంటూ పోతే ప్రతి పదంలోనూ స్త్రీలకే మొదటి స్థానాన్ని మన పురాణాల ప్రకారము పెద్దలు అందించి ఉన్నారు. ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడేటువంటి వాళ్ళు కూడా మీటింగ్లలో లేడీస్ అండ్ జెంటిల్మ్యాన్ అంటారు, కానీ జెంటిల్మ్యాన్ అండ్ లేడీస్ అని పిలవరు. పెళ్లి పత్రికలో కూడా మొదట స్త్రీల పేరు వేసి